హాయ్ అండి. ఈరోజు మనం అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాణీ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒక 2 నిమిషాలు అలా వేయించి ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒక నిమిషం వేయించాలండి. అవుతుంది అన్నప్పుడు ఉల్లిపాయలు సన్న చిరుకుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని దాన్ని కూడా ఒక 5 నిమిషాలు ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉల్లిపాయ కలర్ కొంచెం చేంజ్ అయింది అన్నప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన పోయింది అనుకున్న తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైనా సరే యాడ్ చేయాలి. లేకపోతే పసుపు వచ్చేస్తుంది పచ్చి వాసన కమ్ము. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఒక చేతితో మొబైల్ పెట్టుకున్నాను, కొంచెం కోరటం లేదు, అందుకే కదిలిపోతుంది అటు ఇటు. బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మన ఘాటుకి కారానికి సరిపడా కారం నేనైతే ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత 5 నిమిషాల తర్వాత తీసి ఒక 2 నిమిషాలకు ఒకసారి అలా కదుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఫ్రై కాబట్టి అరటికాయ ముక్క తొందరగా మగ్గిపోయి అడుగున అంటుకుపోతుంది. అందుకని మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. ముక్క మగ్గేంత వరకు దగ్గరే ఉండాలండి. అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇలా ముక్క మొత్తం మగ్గేంత వరకు కూడా మనం స్లోగా అటు ఇటు కదుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని టేస్ట్ కోసం గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలపనివ్వండి. ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవచ్చండి. ఒక ముక్క తీసుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం అవసరమైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వేరే ఏ మసాలాలో నేను యాడ్ చేయటం లేదు. ఒక గరం మసాలా కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను. మొక్క పూర్తిగా మగ్గేంత వరకు కూడా నేను సిమ్లో మగ్గనించుకుంటే త్వరగా అడుగంటదండి. థ్యాంక్ యూ.